హలో బడీస్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 9 లోకి వెళ్ళిపోదామా? బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగు పెట్టడానికి జరుగుతున్న ఈ సమరంలో జ్యూరీ ఎలాంటి పరీక్ష పెట్టినా, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా కానీ టాప్ 15 మాత్రం వాళ్ళ బెస్ట్ ని ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అలసిపోయి అరక్షణం ఆగినా కూడా గమ్యానికి చేరుకోలేమని. అందుకే ప్రతి పరీక్షని వాళ్ళు ప్రాణం పెట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఇవాల్టి అగ్ని పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అగ్ని పరీక్షలోకి ఎంటర్ అవ్వాల్సిందే. అగ్ని పరీక్షలో ఇప్పుడు మినీ పరీక్ష రాని వచ్చేసింది. ఈ అగ్ని పరీక్షలో భాగంగా ఇవాళ ఏం జరుగుతుందంటే 12 గిఫ్ట్ బాక్సులను అయితే ఉంచారు. ఆ 12 గిఫ్ట్ బాక్సుల్ని నాగగారు 12 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ 12 బాక్సుల్లో లీడర్ అని స్వీట్ బోర్డ్ 3 బాక్సుల్లో మాత్రమే ఉంటుంది. అది ఎవరికి ఇవ్వాలి అనేది నాగగారి చేతుల్లో ఉంది. ఏ బాక్స్లో ఏముందో నాగగారికి మాత్రమే తెలుసు. 12 మందికి 12 బాక్సులు ఇచ్చిన తర్వాత ముగ్గురు మాత్రం మిగిలిపోయి ఉన్నారు. ఆ ముగ్గురు ఆటలో ఉండరు. ఆ ముగ్గురు ఎవరంటే మనీష్ గారు, పవన్ గారు, ఇంకా షాకిబ్ గారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 12 బాక్సులు 12 మంది దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ బాక్స్లో ఏముందో ఎవరికీ తెలియదు కాబట్టి నాగగారు ఏమిచ్చారో వాళ్ళు ఊహించి స్వాప్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారు. స్వాప్ చేసుకోవడానికి అవతల వ్యక్తి ఒపీనియన్తో పని లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ కొంతమంది మాత్రం నాగగారు తమకే లీడర్ బోర్డు ఇచ్చి ఉంటారనేసి స్వాప్ చేసుకోకుండా అయితే ఉన్నారు. ఫైనలీ లీడర్ బోర్డు ఇచ్చిన ముగ్గురు ఎవరంటే ప్రసన్న గారు, డాలియా గారు, ఇంకా ప్రియా గారు. ఇప్పుడు ఈ ముగ్గురు టీమ్ లీడర్స్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ టీమ్కి 4 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక గేమ్లోకి వెళ్తే గేమ్ ఏంటంటే ఈ గేమ్లో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి గిన్నెలు క్లీన్ చేయడం, సెకండ్ వచ్చేసి బట్టల్ని నీట్గా ఫోల్డ్ చేయడం, థర్డ్ వచ్చేసి అక్కడున్న డస్ట్ని స్వీప్ చేసి ఇంకా మోప్ కూడా చేయాలి. ఖాళీగా ఉన్న ఆ ముగ్గురి రోల్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు కూడా ఈ 3 టీమ్స్కి సంచాలకుగా వ్యవహరించాల్సి ఉంటుంది. సంచాలక్ అప్రూవ్ చేసే వరకు వాళ్ళ గిన్నెలను అయితే వాష్ చేస్తూ ఉండాలి. 3 టీమ్స్కి 3 సంచాలక్స్ని అయితే ఇచ్చారు. ఫైనల్గా ఈ గేమ్లో ఎవరూ కూడా విన్ అవ్వలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా గిన్నెలు సరిగ్గా క్లీన్ చేయలేదు, సరిగ్గా బట్టల్ని ఫోల్డ్ చేయలేదు, సరిగ్గా మోప్ చేయలేదు. సో ఈ ఎపిసోడ్లో నో వర్స్ట్ ప్లేయర్, నో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అలానే నో ఎల్లో కార్డ్, అలానే నో ఓట్ అపీల్. జ్యూరీకి అయితే వీళ్ళు ఆడిన గేమ్ నచ్చక వాకౌట్ అయితే చేశారు. ఇదండి మరి ఇవాళ జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బాయ్.